Welcome to my channel. BSc degree 5th sem ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో మోడల్ నెంబర్ 1 అయితే కంప్లీట్ అయితే చేశాము. మోడల్ నెంబర్ 2 కి అయితే చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p² + p + 1 p + 2 p + 3. ప్రాబ్లం ఎలా చేయాలి, అసలు మోడల్ నెంబర్ 2 ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మీరు సింపుల్ పార్షియల్ ఫ్రాక్షన్స్ 5 మోడల్స్ అయితే ఉంటాయి, 4 మోడల్స్ 5 మోడల్స్ ఉంటాయి. ఈ 5 మోడల్స్ చేసుకుంటే చాలు. చూడండి ప్రాబ్లంలో p² / p + 1 p + 2 p + 3 సెకండ్ మోడల్లో a / p + 1 plus b / p + 2 plus c / p + 3. చూడండి ఎల్సిఎం అయితే కట్టుకోండి. p + 1 p + 2 p + 3. ఒక p + 1 ఒక p + 1 క్యాన్సిల్ పోతే a ఆఫ్ p + 2 ఇంటూ p + 3. ఒక p + 2 ఒక p + 2 క్యాన్సిల్ పోతే b ఆఫ్ p + 1 ఇంటూ p + 3. ఒక p + 3 ఒక p + 3 క్యాన్సిల్ పోతే c ఆఫ్ p + 1 ఇంటూ p + 2. చూడండి p² / p + 1 p + 2 p + 3 cancel. p² = a of p + 2 into p + 3 plus b of p + 1 into p + 3 plus c of p + 1 into p + 2. ఈక్వేషన్ నెంబర్ 1. పుట్ p = -1 అనేది ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ p = -1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. -1² = a of -1 + 2 -1 + 3 plus b of -1 + 1 -1 + 3 plus c of -1 + 1 -1 + 2 -1 + 1 0 -1 + 1 0. 1 = a of 1 3 లోంచి 1 పోతే 2. 1 = 2a. a = 1/2. ఇలా మీరు ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. పుట్ p = -2 సబ్స్టిట్యూట్ చేయండి మా ఈక్వేషన్ నెంబర్ 1లో. చూద్దాం ఏమొస్తుందో.
put p is equal to -2, substituting in equation number 1. -2 whole square is equal to a of -2 plus 2 -2 plus 3 plus b of -2 plus 1. చూడండి, -2 plus 3 plus c of -2 plus 1 -2 plus 2. -2 plus 2 value 0, -2 plus 2 value 0. 4 is equal to b of -1, 3 లోంచి 2 పోతే 1. 4 is equal to minus b, b is equal to -4. p ప్లేస్లో -3 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఏమొస్తుందో చూడండి. పుట్ p is equal to -3, సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సబ్స్టిట్యూట్ అయితే చేయండి ఈక్వేషన్ నెంబర్ 1లో. ఏమొస్తుందో ఒకసారి చూడండి మా. -3 whole square a of -3 plus 2 -3 plus 3 ప్లస్ -3 అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. b of -3 plus 1 -3 plus 3 plus c of -3 plus 1 into -3 plus 2. Value 0. -3 plus 3 value 0. 9 is equal to c of -2 minus 1. 9 is equal to 2c. c is equal to 9/2 అయితే వచ్చింది. ఏబిసి వాల్యూస్ అయితే నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి మా. ఏ ప్లేస్లో, బి ప్లేస్లో, సి ప్లేస్లో. p² బై p plus 1 into p plus 2 into p plus 3. a అంటే ఎంత? 1/2 of 1/p plus 1. b అంటే ఎంత? -4/p plus 2. c అంటే 9/2 of 1/p plus 3. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. p² బై p plus 1 p plus 2 p plus 3 is equal to 1/2 of inverse Laplace transforms of 1/p plus 1 minus 4 of inverse Laplace transforms of 1/p plus 2 plus 9/2 of inverse Laplace transforms of 1/p plus 3. ఏంటి ఫార్ములా? 1/p plus a minus t plus 1 ఉంటే minus t. 1/p plus a ఫార్ములా minus e power minus at. ఇక్కడ p plus 1/p plus a వస్తే e power minus 2t plus 9/2 of 1/p plus a అంటే e power minus 3t. ఇలా మీరు చేసుకుంటే సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్స్. మోడల్ నెంబర్ 2 అయితే కంప్లీట్ చేశాను. మోడల్ నెంబర్ 3 ఒకసారి చూడండి.
మోడల్ నెంబర్ 3 అయితే ఒకసారి చూడండి మా ప్రాబ్లంలో మోడల్ నెంబర్ 2 ఒకసారి చేసి ఇంకొక ప్రాబ్లం చేసి నెక్స్ట్ మోడల్ నెంబర్ 3కి అయితే వెళ్తాను. చూడండి మోడల్ నెంబర్ 2నే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఒకటి చేస్తాను. మోడల్ నెంబర్ 2నే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేస్తున్నాను, ఇది సెకండ్ ప్రాబ్లంగా తీసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2p plus 3 by p cube minus 6p square plus 11p minus 6. చూడండి ప్రాబ్లం ఇలా ఇచ్చాడు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి ఇచ్చాడు. చూడండి మా సింథటిక్ డివిజన్ చేయండి. p క్యూబ్ మైనస్ 6p స్క్వేర్ ప్లస్ 11p మైనస్ 6 1 మైనస్ 6 11 మైనస్ 6 1తో చేయండి. 0 1 1 మైనస్ 1 నుంచి 1 పోతే 5 మైనస్ 5 6 1 6 6. అలా మీకు సింథటిక్ డివిజన్ అయితే వచ్చింది. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2p plus 3 పై ప్లస్ 1 చేస్తే మైనస్ 1 తీసుకోవాలి సింథటిక్ డివిజన్. అంటే p స్క్వేర్ మైనస్ 5p ప్లస్ 6 ఎలా చేయాలి చూడండి. p స్క్వేర్ మైనస్ 5p ప్లస్ 6 అంటే ఫ్యాక్టర్స్ 6p స్క్వేర్ మా మైనస్ 2p మైనస్ 3p, p స్క్వేర్ మైనస్ 2p మైనస్ 3p ప్లస్ 6. p కామన్ తీసుకుంటే p మైనస్ 2 మైనస్ 3 కామన్ తీసుకుంటే p మైనస్ 2, p మైనస్ 2 కామన్ తీసుకుంటే p మైనస్ 3. ఇది ఫ్యాక్టర్స్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2p plus 3 by p minus 1 p minus 2 p minus 3. మీరు నీట్గా పార్షల్ ఫ్రాక్షన్స్ అయితే కనుక 2p plus 3 by p minus 1 p minus 2 p minus 3 a by p minus 1 plus b by p minus 2 plus c by p minus 3. చూడండి మోడల్ నెంబర్ 2 అంటున్నానమ్మా, ఆల్రెడీ ఒక ప్రాబ్లం అయితే చేశాను. ఎలా చేయాలి ఎల్సిఎం p minus 1 p minus 2 p minus 3 p minus 1 cancel పోతే a of p minus 2 p minus 3 p minus 2 cancel పోతే b of p minus 1 p minus 3 cancel పోతే c of p minus 1 p minus 2. అంటే 2p plus 3 by p
minus 1, p minus 2, p minus 3. Cancel. 2p plus 3 is equal to a of p minus 2, p minus 3 plus b of p minus 1, p minus 3 plus c of p minus 1, p minus 2. Equation number 1. చూడండి ప్రాబ్లము. పుట్ p is equal to 1 తీసుకోండి. పుట్ p is equal to 1, substituting in equation number 1. Substitute చేయండి. 2 of 1 plus 3 is equal to a of 1 minus 2, 1 minus 3 plus b of 1 minus 1, 1 minus 3 plus c of 1 minus 1, 1 minus 2. 1 minus 1 0, 1 minus 1 0. 2 plus 3 5, a of minus 1, 1 minus 3 minus 2. 5 is equal to 2a. a is equal to 5 by 2. చూడండి, p ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి ఈసారి నీట్గా. పుట్ p is equal to 2 in ఈక్వేషన్ నెంబర్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 of 2 plus 3 is equal to a of 2 minus 2, 2 minus 3 plus b of 2 minus 1, 2 minus 3 plus c of 2 minus 1, 2 minus 2. 2 minus 2, 2 minus 2 0 ma. 4 plus 3 is equal to b of 2 minus 1 1, 2 minus 3 minus 1. 7 is equal to minus b. b is equal to minus 7. Next value. Put p is equal to 3 in equation number 1. ఈక్వేషన్ నెంబర్ 3లో అంటే పుట్ p is equal to 3 in ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 of 3 plus 3 is equal to a of 2 minus 3 అంటే 3 minus 2. నెక్స్ట్ 3 minus 3 అది ప్లస్ b of 3 minus 1, 3 minus 3 plus c of 3 minus 1, 3 minus 2. 3 minus 3, 3 minus 3 values 0 ma. 6 plus 3 is equal to c of 3 minus 1 2, 3 minus 1 1, 3 minus 2 2c. c is equal to 9 by 2. అయితే ప్రాబ్లంలో ఏబీసీ వాల్యూస్ అయితే నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్లో ఏబీసీ వాల్యూస్ ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి సరిపోద్ది ప్రాబ్లం. 2b plus 3 అది by p minus 1, p minus 2, p minus 3 ఏ వాల్యూ ఎంత? 5 by 2 of 1 by p minus 1 b ఎంత? 7 of 1 by p minus 2 c ఎంత? 9 by 2 of 1 by p minus 3.
ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి మా. ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 5/2 ఆఫ్ 1/p - 1 అంటే ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ప్లస్ t -7 ఆఫ్ e పవర్ -2t చేస్తే ప్లస్ 2t ప్లస్ 9/2 ఆఫ్ e పవర్ 3t. ఇది ఆన్సర్. ప్రాబ్లంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు సింపుల్ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ అయితే చేయండి. మీరు నా వాట్సాప్ నెంబర్ అయితే తీసుకొని చేయండి. నేను ప్రాబ్లమ్స్ మీకు చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.